అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకి అన్నం పెడుతున్నది నరేంద్ర మోడీ. మహమ్మారి సమయంలో పంటలు లేవు, లారీలు నడవలే, ఉద్యోగాలన్నీ బంద్, ఆఫీసులు బంద్, ఉపాధి హామీ బంద్, మొత్తం అన్ని బంద్. అయినా కూడా మనము ఆకలితో ఉండొద్దని ఆయన మనందరినీ కాపాడుకున్నాడు. ఎన్నడూ కూడా భారతదేశము ఇంతకుముందు ప్రపంచంలో ఎప్పుడు మహమ్మారి అయినా వ్యాక్సిన్లు ఎప్పుడు బయట దేశాలు అమెరికానో ఇంకోనో వాళ్ళు ఎప్పుడు తయారు చేసి వాళ్ళు వాడుకున్నాక లాస్ట్లో భారతదేశానికి వచ్చి ఇవాళ ఇంత పెద్ద మహమ్మారి వస్తే మనము వ్యాక్సిన్ తయారు చేసుకొని మన 140 కోట్ల భారతీయులకి 2 డోసులు ఇచ్చి 150 దేశాలు గరీబ్ దేశాలకి పంపిణీ ఉచితంగా చేసింది భారతదేశం. ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో విశ్వ గురువుగా మిగిలిపోతుంది భారతదేశం. మనందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు. ఉజ్వల సిలిండరు 350 రూపాయలు తక్కువ ధరకు వస్తుంది. అదే రకంగా మనందరికీ మన మహిళా సంఘాల గ్రూపులకి 1000 కోట్ల లోన్లు ఇచ్చిండు. మీకు అన్ని గ్రూపులలో ఉన్నారు కదమ్మా, మీకు లోన్లు ఉన్నాయి కదా. అది ప్రతి రూపాయి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వస్తుంది. దాని మీద వడ్డీ రాయితీ 5% వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. కాంగ్రెస్ వాడు ఇస్తలేడు 4%. ఇంతకుముందు ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తుండే 4%, మీకు పావులా వడ్డీ పడుతుండే. ఇప్పుడు అది కూడా లేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో 10 పైసల వడ్డీ పడుతుంది, భారతీయ జనతా పార్టీ పాలించే రాష్ట్రాలలో. కాబట్టి ఇప్పుడు ఆ లోన్ల మీద 5 రూపాయల వడ్డీ రాయితీ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ వాడు మనల్ని ముంచేసిండు. మీరు కూడా అమాయకంగా ఆలోచన చేయకండి అమ్మా. ఎవరైనా ఫ్రీగా ఇస్తామంటే దాని వెనుక చాలా ఆర్థిక వ్యవస్థ కూడా చూసుకోవాలా. మన రాష్ట్రం లక్షల కోట్ల అప్పులలో ఉన్నది. భారతదేశం అంటే నరేంద్ర మోడీ కింద ఆర్థికంగా ప్రపంచంలోనే ఒకప్పుడు 11వ స్థానంలో ఉంటే ఇవాళ 5వ స్థానము, ఈ సంవత్సరం ఆఖరికల్లా 4వ స్థానానికి వస్తున్నది. ఆర్థికంగా పైసలు సంపాదించినాక ఖర్చు పెట్టాలి కదా. సంపాదించకుండా ఖర్చు ఎట్లా పెడతావు? ఫ్రీగా ఇచ్చేస్తాము, నేను వెన్నెలను తీసుకొని వచ్చి ఇస్తా. కొత్తగా ప్రేమించుకుంటారు చూడు జంటలు, నేను వెన్నెలను తెస్తా, సుక్కలను తెస్తా, అట్లా అంటే మనం అందరం నమ్మదు. కాంగ్రెస్ వాడు అంటే అబద్ధాల కోరు, ఇంకోటి లేడు. నేను 10 తులాలు ఇస్తా, 100 తులాలు ఇస్తా. వాళ్ళు ఏం పోయింది? మాటనే కదా. కాబట్టి ఆ ముస్లిం మహిళని ఆగం పట్టిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారు, అంటున్నారు. యూనిఫామ్ ఒక దేశం ఒకటే చట్టం అంటున్నారు నరేంద్ర మోడీ. వాళ్ళకేమో ఆగం పట్టిస్తారు ముస్లింలకి. ఆ చట్టం వస్తే, యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ఒక్క మొగుడికి ఒకటే పిల్లం ఉంటుంది, 4 పిల్లలు ఉండరు. ఇక వాళ్ళు హిందువులైనా తుర్కోళ్ళైనా ఓళ్ళైనా ఒక్క మొగుడికి ఒకటే పిల్లం. మంచిదే కదమ్మా. పొద్దున పోయినోడు సాయంత్రం మన కాడికి వేస్తాడు. మళ్ళా అన్ని మంచి పనులు చేస్తాడు నరేంద్ర మోడీ. మన స్కీమ్లు ఉన్నాయన్నీ హిందువులకి ముస్లింలకు అందరికి చేస్తాడు. కానీ కాంగ్రెస్ వాడు మన అన్ని దోసుకొని ముస్లింలకు ఇస్తారట. కాంగ్రెస్ వాడు అన్ని రాజకీయాలు చేస్తాడు. ముస్లింలకు చేసింది ఏం లేదు, పెట్టింది ఏం లేదు. 70 ఏళ్ళలో ఇవాళ కూడా ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు, ఫ్రీ ఇలాజ్ చేపిస్తున్నాడు, ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాడు, మన లోన్లు ఇస్తున్నాడు. మన సంఘాల కంటే అవన్నీ కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఏమైంది? స్పార్క్ వచ్చిందా? కాబట్టి ఈ నరేంద్ర మోడీ గారి ఎన్నికలల్లో దయచేసి అందరూ కూడా భారీ మెజారిటీ తోటి నరేంద్ర మోడీకి వేయాలి. మహిళలు అందరూ మన రామరాజ్యం స్థాపించిన వాళ్ళు. మేమైనా వాగ్దానం ఇస్తే కిందవాడి మీదవాడి ఏదో ఒకటి చేసి తీసుకొస్తాం. పసుపు పొడి తెస్తా అన్నాం, తెచ్చినాము. పసుపు రేట్లు పెంచుతా అన్నాము. అసలు ఎన్నడూ లేకుండా రేట్లు, ఎన్నడూ పసుపు రైతులు ఎన్నడూ చూడని రేట్లు చేసినాము. 20,000 రూపాయలు దాటించినాం పసుపు రేటు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీడియా ఉన్నది ఈడ. నెల రోజుల లోపల చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించి దాన్ని నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. సంసారం నడుస్తుంది. మొగుడు సంపాదించుకొని వస్తాడు, భార్య పైసలు తీసుకుంటుంది,
మార్కెట్ పోతుంది, కూరగాయలు సరుకులు ఏమేమి అవసరమో అన్ని కొనుక్కొచ్చి అందరికి వండి పెట్టి ఇల్లు నడిపిస్తుంది. అవునా? ఈడ నరేంద్ర మోడీ మొగుడు అడుస్తుంటాడు, బాగా సంపాదిస్తున్నాడు, తెచ్చిస్తున్నాడు. ఈ కేసీఆర్ నాకేమో మొన్నటిదాకా పెళ్ళాం లేకుండే, ఇప్పుడు ఏంటి రేవంత్ పెళ్ళాము పైసలు తీసుకుంటున్నారు, పైసలన్నీ ఆగం పట్టిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉంటేనే అక్కడక్కడ రాష్ట్రాలలో సంసారాలు మంచిగా నడుస్తున్నాయి. ఈ రేవంత్ రెడ్డి పైసలు తీసుకుంటున్నాడు, ఆగం పట్టిస్తున్నాడు, పైసలు మింగుతున్నాడు, ఇల్లు కట్టిస్తలేడు. కానీ మన భారతదేశంలో ఉన్న సిస్టము, దేశం ఆడికెళ్ళి పైసలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే రావాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మీరే ఎన్నుకున్నారు, ప్రజలే ఎన్నుకున్నారు. కాబట్టి ఇక్కడనేమో ఆగం పట్టిస్తున్నాడు, ఆయననేమో మంచిగా పని చేస్తున్నాడు. అందుకని మీరు కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు మోడీకి ఎత్తామే అంటారు అందరూ. ఎందుకు? ఆయన మంచిగా పని చేస్తున్నాడు, పైసలు సంపాదిస్తున్నాడు, తెచ్చిస్తున్నాడు. ఇక్కడ ఏంగానే ఈ కేసీఆర్ మొన్నటిదాకా ఆయన బిడ్డ కోసము, కొడుకు కోసము కాళేశ్వరం అని, భగీరథ అని, ఆ మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయా? ఎవరన్నా ఒక్కళ్ళన్నా వస్తున్నాయని చెప్తే ఈయన నీకే సంపుకుంటుంది అనుకుంటున్నా, ఒవ్వలు అంటలేరండి. అందుకని మొత్తం పైసలన్నీ తీసుకుపోయి కాళేశ్వరం ముంచిండు అని తలపండు వాళ్ళగా. ఇప్పుడేమో ఈ ముఖ్యమంత్రి గాడిద గుడ్డు మోసుకొని తిరుగుతా ఉన్నాడు. మొత్తం అందరు దోసుకున్నాడే అమ్మా. నేను చెప్తున్నామ్మా, ఈ దేశంలో ఒక 6-7 రాష్ట్రాలు తప్ప మిగిలిన 20కి పైన రాష్ట్రాలలో బీజేపీ సర్కారు ఉన్నది. ఆడ 4 కోట్ల ఇల్లు కట్టించాడు నరేంద్ర మోడీ, 4 కోట్ల ఇల్లు. అక్కడ బీజేపీ ప్రభుత్వాలు అవినీతి ఉండదు, అవినీతి చేయనీయడు నరేంద్ర మోడీ. కాబట్టి తీసుకొచ్చిండ్రు, ఆయన 2 లక్షలు ఇచ్చిండ్రు, వీళ్ళు 50,000 లక్షనో 2 లక్షలో వీళ్ళు వేసుకున్నారు, 4 కోట్ల ఇల్లు కట్టిండ్రు. ఇక్కడ మాత్రం మీకు ఇళ్ల కోసం పైసలు వేస్తలేరు, ఆయన ఇచ్చినవి తెస్తలేరు. ఇది జరుగుతున్న వాస్తవం. కాబట్టి తెలంగాణ ప్రజలకి నిజంగా కూడా కేసీఆర్ తీరని అన్యాయం చేసిపోయిండు. కాంగ్రెస్ వాడు కూడా అదే పని చేస్తున్నాడు. కాంగ్రెస్ వాడు కూడా మీకు అన్ని దొంగ వాగ్దానాలు చేసి మీకోసం ఉంచుకున్నాడు, రైతులకి దొంగ వాగ్దానాలు చేసి వాళ్ళ కోసం ఉంచుకున్నారు. కనీసం కొనుగోలు సమయానికి చేస్తలేరు, వరి కొనుగోలు తరుగు తీస్తున్నారు, వాళ్ళకి బోనస్ ఇస్తలేరు. ఇవాళ ప్రైవేట్ ఫ్యాక్టరీ లేకుంటే వరి రైతులు అందరూ తిప్పలు పడుతురు, ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం పైసలు ఇస్తున్నా కూడా కొనుగోలు కూడా సరిగా చేస్తలేదు. కాబట్టి ఒక నిజాయితీ పరంగా నడుపుతున్న వ్యక్తికి మనం ఓటేయాలి, అటువంటి పార్టీకి ఓటేయాలి. ఇప్పటి వరకన్నా మనం తప్పులు చేసాం. రాష్ట్ర ప్రభుత్వాలల్లో కాంగ్రెస్ వానికి ఓటేసి, టీఆర్ఎస్ వానికి ఓటేసి, దేవుని దయ వల్ల మళ్ళీ ఏమన్నా అసెంబ్లీలో కూలిపోతుంది అంటారు, రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుంది అంటారు అందరూ. కూలిపోతుంది మరి, మీకోసం వచ్చుకుంటే కూలిపోతుంది మరి. మళ్ళా మీరు అందరు నమ్మాలని ఎట్లా, ఎంత దుర్మార్గులు అంటే చూడండి అమ్మా, ఎంత దుర్మార్గులు అంటే మీకు 2,500 స్కీమ్కి ధనలక్ష్మి, వేరే స్కీమ్కి గృహలక్ష్మి, మహాలక్ష్మి అని దేవతల పేర్లు పెట్టుకుంటా, మళ్ళా దేవుళ్ళ మీద ఒట్టేసుకుంటా మనం అందరం నమ్మేటట్టు అట్లా దేవుళ్ళని మోసం చేసి, మనని మోసం చేసి, రైతుల కోసం ఉంచుకొని, యువకుల కోసం ఉంచుకొని, ఎవ్వరి కూడా అందరికి అబద్ధాలు చేసిన ప్రభుత్వాలు ఉండవు. పక్కా కోల్పోతుంది. రామరాజ్య స్థాపన అయింది, రాముడు కూడా ఊకోడు. ఈ ప్రభుత్వం పక్కా కోల్పోతుంది. సో దయచేసి అందరినీ ఈసారి, ఇప్పుడు ఎట్లా మీరు మోడీకి ఓటేస్తారు, ఎంపీకి ఎట్లా మోడీకి ఓటేస్తారు, అసెంబ్లీ ఎన్నికలు కూడా జల్దీగానే వస్తే ఈసారి కమలం పువ్వుకే గల్లీ అయినా ఢిల్లీ అయినా ఎక్కడైనా దయచేసి నరేంద్ర మోడీకే ఓటేయండి. మీరు మనసు నిండా రాముడిని గుర్తు చేసుకొని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జల్దీ ఊలిపోవాలని కోరుకున్నాము. మా తల్లి, మా అక్క ఆల్రెడీ మొక్కుతున్నది. మొక్కండి, నిజంగా మొక్కండి. రామరాజ్య స్థాపన అయింది. రాముల వారిని మీరందరూ కూడా మంచిగా రోజు మొక్కండి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందర కూలిపోవాలా. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రామరాజ్య స్థాపన కావాలా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలా, మనందరికి ఇల్లు రావాలా, మనందరికీ
అన్ని రకాల పథకాలు రావాలా, అవినీతి ఉండొద్దు, నిజాయితీగా ప్రభుత్వం నడవాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ రేషన్ ఫ్రీ నరేంద్ర మోడీ యంగా ఇలా రేషన్ కార్డు ఇవ్వడానికి ఏంది నొప్పో నాకు అర్థం కాదు. ఈ ఎలక్షన్ కాగానే ఈ కాంగ్రెస్ నొంగబెట్టైనా సరే 3 నెలల లోపల పెండింగ్ రేషన్ కార్డులన్నీ ఇప్పిస్తాం. పెండింగ్ రేషన్ కార్డులన్నీ ఇప్పిస్తాం. అన్ని మాది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం తోటి అలా నొంగబెట్టని ఇప్పిస్తామమ్మా. 3 నెలలు ఇప్పిస్తాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.